హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు టమాటో కొత్తిమీర చట్నీ అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఏం లేదండి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఎట్లా ఫ్రై అయిందో. అవి ఫ్రై అయిన వెంటనే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితే కొంచెం బాగుంటుందండి చట్నీ. ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీరలో నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఈ వింటర్లో కొత్తిమీర తింటే స్కిన్ చాలా బాగుంటుందండి. చూడండి ఇట్లంత ఫ్రై అవ్వాలి. తర్వాత పల్లీలు, నువ్వులు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మగ్గబెట్టుకోవాలి. చూడండి ఇంత మెత్తగా మగ్గిపోవాలి. ఈ చట్నీని రోట్లో వేసి దంచుకుంటే రోటి పచ్చడి ఎంత బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీ కూడా, చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి పచ్చిమిర్చి అవన్నీ రోట్లో వేసి మంచిగా దంచుకోవాలి. ఎంతోసేపు పడుతుంది, చాలా తొందరగా అయిపోద్ది. సూపర్. వెల్లుల్లి కూడా వేసి దంచుకోవాలి. చూడండి కచ్చా పచ్చగా బాగా దంచుకోవాలి. తర్వాత టమాటాలు కూడా మగ్గిన టమాటాలు, ఉడకబెట్టిన టమాటాలు కూడా వేయించేసుకొని మంచిగా దంచేసుకోవాలి. నెక్స్ట్ పోపు వేసేసుకోవాలి. పోపులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ లేనిది ఏ చట్నీ టేస్ట్ బాగుంటుందండి. ఖచ్చితంగా ఇంగువ వేయాలి. తర్వాత కరివేపాకు వేసి మన చట్నీ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి. ఎప్పుడైనా చూడండి నూనెలో చట్నీ మగ్గితే చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుంది. అదే గుర్తు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి నూనె ఎలా రిలీజ్ అయిందో. అంతవరకు మగ్గనిస్తే చట్నీ 1 వీక్ దాకైనా అట్లానే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాయ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.